ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ముందు సమయానికి రాలేకపోయినటువంటి వారిని కూడా మీరు తీసుకొని రండి. ప్రభు, నా ప్రభువా, మాట్లాడే శక్తి నాకు లేదు. నువ్వు శక్తి ఇస్తేనే తప్ప నేను మాట్లాడలేను ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మేమందరము నిన్ను ప్రేమించుచున్నాము కనుక ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని మేము విశ్వసిస్తున్నాను. వాళ్ళకి సహాయము చేయము నా ప్రభువా. నాయన, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు రారో మాకు తెలియదు. కానీ కేవలం నీ బిడ్డలు మాత్రం వస్తారు కనుక ఎంత పెద్ద సంఘమైనా నీ బిడ్డలు నీ ప్రదేశమునకు చేరుకున్నారు. ఖచ్చితంగా నిన్ను విశ్వసించేవారు నిన్ను చేరుకుంటారు ప్రభు. నాయన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, నేను మొట్టమొదట నేను చెబుతున్నాను, కొంతమంది ప్రాఫెసీ చెప్పేటువంటి వాళ్ళు టైము లోపు చెప్పవలసి ఉంటుంది. అది సేవకుడైనటువంటి వాని యొక్క ఇష్టము ఎన్ని గంటల దాకా అనేది అది పరిస్థితి ప్రభావం బట్టి నడుస్తుంది. కానీ బ్రదర్, నా మనసులో అనిపించింది బ్రదర్, ఆత్మ ప్రేరేపణ కలిగింది బ్రదర్ అని చెప్పితే అది కుదరదు. అది నీ హృదయములో ఒకవేళ నీవు ఎలాంటి పరిస్థితి నీవు కలిగి ఉన్నావో తెలియదు. కాబట్టి నీవు నీ పరిస్థితి ఎలాగుండెను, దేవునికి లోబడి ఉండెనా, దేవునితో మాట్లాడే స్థితి నీకు ఉండెనా అని అవి బయటకు చెప్పవలసిన అవసరం ఉన్నది. పెద్దగా నీ యొక్క మాట్లాడినటువంటి మాటలు అవి సరి అయినవా కాదా అని పరిశీలించవలసిన అవసరము కూడా ఉన్నది. ఎందుకంటే నేను నా జీవితంలో అనుభవం మరి మాట్లాడుకోండమ్మా. కాబట్టి ఆ అనుభవం అనేటువంటిది చూచాను. కొంతమంది ప్రాపసీ ఇస్తున్నారు. నిజంగా ఆ రోజు నేను కూడా అనుకున్నాను, అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతుంది అని. నా పక్కన వచ్చిన సేవకుడు ఇద్దరము కలిసి వెళ్ళాము. ఆ తర్వాత అతను ప్రార్థన చేసిన తర్వాత ఆమె పడిపోయింది. అంటే అప్పుడు మరి మోసగించే అవకాశము ఉంది. కాబట్టి అది నిజముగా ప్రభువు యొక్క ఆత్మ మనల్ని ప్రేమించినట్టయితే ఆమేన్. అందుకని పెద్దగా చెప్పాలి.
పెద్దగా మాట్లాడాలి. ఏమవుతుందంటే ఒక వాక్యము చెప్తారు. కానీ యేసు ప్రభువు యొక్క నామమును ఉచ్చరించరు. అది చాలా డేంజర్. కాబట్టి ఇలాంటి కొన్ని ప్రవచనాలు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. మనము అన్ని కూడా జాగ్రత్తగా వివేచించాలి. అది. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనము ఎట్లా ఉండాలి? ప్రేమించాలి. సామెతల ఈ దినము వాళ్ళు ఎవరు కూడా ప్రవచనం చెప్పలేదు. నాకు కొంచెం అవకాశం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 8:17 వచనము చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఆమేన్. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు కనుగొందురు. నన్ను కనుగొందురు. తర్వాత 18:8 ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. నా దగ్గరే ఉన్నాయి. ఐశ్వర్యము ఘనత బంగారము కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. నీతి మార్గం కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 20వ వచనం. నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారిని నింపుదును. నీతి మార్గమందును న్యాయ మార్గమందును మార్గమునందును నడుచుచున్నాను. ఆమేన్. నన్ను 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని కర్తగా చేయుదును, ఆస్తి కర్తగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. మరిది శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా దేవుడిచ్చేయా లేకపోతే మనుషులు ఇచ్చేయా? దేవుడు ఇచ్చేది. దేవుడు ఇచ్చేది అంటే ఈ లోక సంబంధమైనవా పరలోక సంబంధమైనవా? లోక సంబంధమైనవి కావు, పరలోక సంబంధమైనటువంటి వాటిని మనము పొందగలుగుతాము. ఆమేన్. బంగారము దేవుడు ఇస్తానన్నా పరలోకంలో లేదు. పరలోక సంబంధమైనటువంటి బంగారము వెండి ఇవన్నీ ఇస్తాడా ఇవ్వడా? పరలోక సంబంధమైన ఇస్తాడు. ప్రకటన గ్రంథములో నీవు చదువుకోలేదా? ప్రకటన గ్రంథము లాస్ట్ లో బంగారము చేశాడా, ఇస్తాడా లేదా? ఇక్కడ ఉంది బంగారం. ఏంటండి నేను అసలు మాట్లాడటమే మానేసేమో. ఎందుకంటే వాళ్ళు కొంతమంది టకటక ఏది చెప్తే అది టకమ్మని ఆన్సర్ చెప్తారు. మరి నేను చెప్తే ఎందుకు అనుమానము?
దేవుడు ఉమ్. మనకి అన్ని కూడా బంగారము, వెండి, తర్వాత వెలగల రాళ్ళు అమూల్యమైన నానా రత్నలతో అలంకరింపబడి ఉంటది అక్కడ. చెప్పాడా? శుద్ధమైన శుద్ధ సువర్ణము చెప్పారండి. నేను చెప్తాను. అవన్నీ ఇచ్చేది ఎవరు? ప్రభువే. ప్రభువే ఇస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మనకిస్తాడు అనే విశ్వాసము మనకు కలిగి ఉండాలి. లోక సంబంధమైనవి కావు, అవసరము మనకి లేదు. ఆమేన్. కాబట్టి నీకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బతుకుతావు నీవు. మహా బతికితే ఇంకా 100 సంవత్సరాలు వేసుకో, ఒకవేళ బైబిల్ అనుకోకుండా. 100 తర్వాత ఏమవుతావు? భూమి నుంచి వెళ్ళిపోతాం, కలిసిపోతావు. శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. మరి అప్పుడేం కావాలి? అప్పుడు ఈ బంగారము, ఈ వెండి ఇవి సంపాదించుకుంటాం అనుకో, ఉపయోగము లేదు. ఆమేన్. కానీ ఆయన మనము ప్రేమించినట్లయితే ఆయన మనకి ఆయన ఇస్తాడు. అవి శాశ్వత కాలము మన దగ్గర ఉంటాయి. ఆమేన్. అంత మాత్రమే కాదు, కీర్తన 91:13 వచనము. 91. నీవు సింహములను నాగుపాములను నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక సింహములను భుజంగములు అనగద్రొక్కెదవు. కొడుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. వాటన్నిటిని ఇవి ఆత్మ సంబంధంగా, ఫిజికల్ గా నువ్వు దాన్ని కాదు. ఆమేన్. కాబట్టి సింహములు, నాగుపాములు వాటిని అవి ఏమి చేయలేవు సహోదరుడా, సహోదరి. నెక్స్ట్ 14-15 వచనం దాకా. అతడు నాకు మొరపెట్టగా నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఆమేన్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. దయచేత చేత అతన్ని తృప్తి పరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. చాలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేను ఎవరమ్మా? నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. ఆమేన్. అతడు నామము నెరిగిన వాడు. ఆమేన్. కనుక నేను అతన్ని కనపరచెదను. ఎవరి నామము ఎరుగునమ్మా? యేసుక్రీస్తు ప్రభు నామము. యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. మనం ఎవరము? ఆయనను ప్రేమించేవారు. కొత్త నిబంధనలో ఉన్నాము. మనకి ప్రభువు ఎవరు? యేసు ప్రభు. కనుక నాయన నీవు నన్ను ప్రేమిసే. ఆమేన్.
కనుక నేను నేను అతన్ని తప్పించెదను. ఎలాంటి ప్రమాదము జరిగినా కూడా శ్రమలో అతను తోడై ఉంటాను. ఆమేన్. ఎలాంటి పరిస్థితి నీకు కలిగినా విడిపించి గొప్ప చేస్తాను. ఆయన గొప్ప నిన్ను తప్పిస్తాడు. ముందు నీకు తప్పిస్తాడు. నీకు అనేక రకాలైన వ్యాధులు, జబ్బులు, రకరకాలైనటువంటి కలిగి ఉన్నాడు. కానీ తప్పిస్తారు. నీవు నన్ను ప్రేమించే హల్లెలూయా. ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే నేను ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాను. నీకు జవాబిస్తాను. ఇక్కడ అతడు నా నామము ఎరిగినవాడు. క్లాస్ తెచ్చుకోవాలి. తాత క్లాస్ ఇది. ఏ క్లాస్ గడగడ చెప్పు అమ్మా. అయిపోయిందా? నేను చెప్తున్నా కరెక్ట్ గా ఆ సమయంలో అర్థుంది. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతనిని కనపరచెదను. కాబట్టి అతడు నా నామము నెరిగిన వాడు. ఆయన నామము తెలిసిందా? తెలిసింది. ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామం. ఆమేన్. హల్లెలూయా. మనం క్రొత్త నిబంధన వాళ్ళం కదా, మనం పాత నిబంధన వాళ్ళం కాదు కదా. కాబట్టి మనము ఆయనను ఎరిగి ఉన్నాము. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? నేను అతని ఘనపరచెదను. ఆమేన్. శ్రమలో కూడా నేను వాళ్ళకి తోడుగా. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి శ్రమలో కూడా మనకి చేస్తాడు, సహాయము చేస్తాడు. కనుక మనము ఆయనను ఎరిగి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువు అనే విషయము మనము తెలుసు. కీర్తన 119 132 వచనం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నామము ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఆమేన్. మనం ఏం చేయాలమ్మా? ఆయన తట్టు మనము తిరగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించు వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఇక సామెతలు 22 కూడా చదువు. 22, 23, 23 వచనాలు ఒకసారి పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితి, క్రొత్త నిబంధనలో ఉన్న పరిస్థితి తెలుసుకోవచ్చును. ఆమేన్. సామెతలు 8 సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఆగిపోండి. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయిన తర్వాత నేను చదవటం కరెక్ట్ కాదు. కాకపోతే ఇంకొకసారి చెప్పుకుంటాం ప్రభు చిత్తమైతే అమ్మా. అంతేగాని ఇతరుల టైంలోకి నేను దూరిపోయి నేను మాట్లాడే గొప్పవాడని నన్ను అబ్బా మన ఎస్పీ గారు బ్రహ్మాండంగా చెప్తారు. అదండి ఇది. నో, మన టైం అంటే మన టైం ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఎందుకు? ఆయనకు తెలుసు
రక్షించుకోవటం ఆయనకు తెలుసు. పిచ్చివాడు కావచ్చు, చాలా గొప్పవాడు అవుతాడు, మనకు తెలియదు. కాబట్టి ఆయన అడిగినటువంటి విధి విధానం మనం కరెక్ట్గా పోవాలి. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడైన పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరి నూతన దినములో నీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, నిన్ను ప్రేమించు వారిని నువ్వు ప్రేమించుచున్నావు అయ్యా. నిన్ను ప్రేమించు వారిని నువ్వు ప్రేమిస్తున్నావని అయ్యగా, నిన్ను జాగ్రత్తగా ఎవరిమైతే వెతుకుతామో వారు నేను కనుగొంటానని మీరు మాకు సెలవిచ్చారు నాయన. మిమ్మల్ని జాగ్రత్తగా వెతకగలిగినటువంటి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి అయ్యా. అలాగే తండ్రి, అక్కడ మేము వెతికినప్పుడు నైనా మాకు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి కూడా నీ దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడైతే మేము వెతికి కనుగొంటామో తండ్రి, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమును, ఆత్మ సంబంధమైన ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి కూడా మేము అక్కడ నేర్చుకునే వరంగా ఉంటామని, మేలిమి బంగారము కంటే, అపరంజి కంటే కూడా తండ్రి నీ వలన వచ్చే ఫలము చాలా మంచిది నాయన. అవును ప్రభు, ఆ విధంగా నీ మార్గము, నీతి మార్గమందును, న్యాయ మార్గమందును నడుచుచున్నట్లుగా మాకు అది నేర్పించి నడిపించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నిన్ను ప్రేమించినప్పుడు తండ్రి మా ఎడల మీరు ఎంత కనికరంతో ఎలా నడిపిస్తారో మీరు బోధించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయదను. పరలోకంలో తండ్రి మేము సంపాదించుకోవడానికి అయ్యా, నిన్ను ప్రేమించు ద్వారానే పరలోకపు నిధులు నీ ద్వారా నింపబడతాయి. నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు అలాగే నా నామము నెరిగిన వాడు కనుక అతన్ని కనపరుస్తాను అని మీకు చెప్తున్నాను. దేవా, నీకు స్తోత్రాలు. అవును దేవా, నేను ఎవరైతే నీ నామాన్ని ఎరిగి నిన్ను ఆరాధించి నేను స్తుతిస్తారో పూర్ణ హృదయంతో వారిని నువ్వు ప్రతి విషయంలో నువ్వు ఘనపరిచే దేవుడవు. వారు మొరపెట్టినప్పుడు వారికి జవాబిచ్చే దేవుడవు. వారు శ్రమలో ఉన్నప్పుడు వారికి తోడై ఉండే దేవుడవు. వారిని విడిపించి వారికి నీ రక్షణ వారిని గొప్ప చేసే దేవుడవు. అలాగే వారికి దీర్ఘాయు చేత వారిని తృప్తిపరిచే దేవుడవు. ఆయన నీ రక్షణ వారికి ఇచ్చి నడిపించే దేవుడవు. నిజముగా నిన్ను ప్రేమించి జాగ్రత్తగా వెతికినప్పుడు వచ్చే ఫలం ఏంటో ఈ వాక్యాల ద్వారా మీరు మాకు బయలుపరిచిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి, మీ పాదల దగ్గర మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. మిమ్మల్ని జాగ్రత్తగా వెతకగలిగిన జ్ఞానము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా జాగ్రత్తగా ఎలా వెతకాలో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నిన్ను వెతికే జ్ఞానం దయచేయండి. నీ వాక్యం ఇచ్చినటువంటి నీ కుమారుని బట్టి నీ కొందనాలు ప్రభు. నీ కుమారుడికి మంచి ఆరోగ్యమును అయ్యా, బలమైన శక్తిని ఇవ్వండి. ఇంకను తండ్రి మీ వాక్కును ఆయన ద్వారా అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. వాళ్ళ నుంచి అధికారులకు ప్రతి అణువులను సంపూర్ణ స్వస్థతను దయచేయండి. కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి మరొకసారి మరొకరి నీ వాక్యాన్ని సిద్ధపడుతుండగా నీ దాస్తుడు నీ కుమారుని మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని ఆయన చెప్పే మాటలు తండ్రి మీ స్వరమును ఆయన ద్వారా మేము విలుచుండగా మీరే మాతో మాట్లాడి అయ్యా, నేను ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ కూడా మేము నేర్చుకునేలాగా కృప చూపించమని మీరే మహిమ పొందుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నిబంధన పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. మనము ఆత్మ సంబంధముగైనవి మొత్తము సంపాదించుకుంటాము. మీరు మరచిపోకూడదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.